నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ బీఓసీ బోర్డును పునరుద్ధరించాలి రాష్ట్ర అధ్యక్షుడు కేవీ రమణ నిడదవోలు కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మికుల సభలో ముఖ్య వక్తగా ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా ప్రసూతి, మరణం, వైద్యం, వివాహం తదితరాలకు అందజేయాల్సిన ఆర్థిక పరిహారాలు గత వైసీపీ, నేటి కూటమి ప్రభుత్వం రెండూ కూడా అమలు చేయకపోవటం ద్వారా కార్మిక వర్గం పట్ల తమకున్న వివక్షను నిరూపించుకున్నారని, పాలకులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బీఓసీ బోర్డు పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు మాణికల నాగరాజు, ఈమని గ్రీష్మకుమారు, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎస్ రామ్మోహన్, ఎర్రా శ్రీను, లింగమల్లు శ్రీను, ఎర్రా శ్రీను, పామర్తి సత్యనారాయణ, నౌడు నెహ్రూ, పాతకోకల నాగేశ్వరరావు, సిహెచ్ రమేష్, కాకర్ల శ్రీను, గెడ్డెం రవీంద్ర, రొంగల హరీష్, రాజేష్, ఈ మల్లిక తదితరులు పాల్గొన్నారు. దాని ప్రకారం 2008 నుంచి ప్రయత్నం చేసే 2009లో మొట్టమొదటిసారిగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రైవేట్ ప్రాజెక్టుగా అలాగే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకువచ్చి నిర్మాణ సంక్షేమ పథకాలు ముందుగా మన జిల్లాలో అమలు చేశారు. అమలు చేసిన తర్వాత మన ఐఎఫ్టీ కూడా ఆనాటి నుంచి కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం, ఇంకా పెట్టుబడుల కోసం అనేక ఉద్యమాలు చేసినాయి. బోర్డుని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ తాడిపత్రిలో జరిగినటువంటి మన మహాసభ పిలిపించిందో నూజివీడు, ఏలూరు, జంగారెడ్డిగూడెం మొత్తం మనం ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించిన తర్వాత ఉపాధి అవకాశాలు తగ్గిపోయి ఏ పనులు తగ్గిపోవడం కాదు, బయటికి రావడానికి అవకాశం లేదు. ప్రధానంగా నిర్మాణ కార్మికులు ఏ రోజు ఏ వారం పనిచేసుకొని తన కుటుంబానికి మోసం కోసం చూసుకునే పరిస్థితి నిర్మాణ కార్మికులకు ఉన్నది. అటువంటి నిర్మాణ కార్మికులకి ఎటువంటి ఉపాధి ఉండదు. అటువంటి సమయంలో ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. మనల్ని పక్కన తమిళనాడు కానీ మన ఐఎఫ్టీ తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి ఫస్ట్ 5,000 ఇచ్చారు, తర్వాత 5,000 ఇచ్చారు, తర్వాత 5,000 ఇచ్చారు. ఆ కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు భవన నిర్మాణ కార్మికుడికి సంక్షేమ బోర్డు ఏదైతే మెన్యూలో ఉందో వారందరికీ కార్డు ఇచ్చారు. మన దగ్గర కూడా ఇస్తాము, మనిషికి 10,000 ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఆ కరోనా ఎంతకాలానికి మాకు వస్తువులని ఒక మనిషి బయటికి రాని సమయంలో మన భవన నిర్మాణ కార్మికులు జిల్లాలో వేలాది మంది బయటకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించి మన ఏలూరు అయితే ప్రతి సెంటర్లో ఒక కంటేసి అక్కడ రిజిస్ట్రేషన్ ఏదైనా కార్డు ఆన్లైన్ కాకపోతే ఆన్లైన్ చేయించారు. నెల్లూరు కానీ, నూజివీడు కానీ, ఎక్కడ పడితే జంగారెడ్డిగూడెం కానీ అన్ని రోజుల కరోనాలో మనం బయటకు వచ్చి కరోనా వచ్చిన మనం కలగాలని చెప్పి మనం బయటకు వచ్చి మనం ఆ రెన్యువల్ చేయించాం. ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు. ఇదే సమయంలో మన పోలవరంలో భవన నిర్మాణ కార్మికులు మనకు చాలా ముఖ్యమైనటువంటి కార్యకర్తలు చాలా యాక్టివ్గా అన్ని కార్యక్రమాలకి ఆపేటువంటి ముగ్గురు కరోనా సమయంలో చనిపోయారు. అంటే అలాగా మనం ఈదుల్లో వచ్చాం. ఆ తర్వాత ప్రభుత్వం మొత్తం రిజిస్ట్రేషన్ అయింది. రెన్యువల్ అయిన తర్వాత అది అమలు చేయకపోతే మనం మూతికి మాస్కులు పెట్టుకొని 5, 6, 10 మంది మన ఎంఆర్ ఆఫీసుల ముందు, లేబర్ ఆఫీసుల ముందు, యూనియన్ ఆఫీస్ ముందు, జిల్లా హెడ్ క్వార్టర్ ఆఫీస్ ముందు ఏ ఒక్క సంఘం భవన నిర్మాణ కార్యక్రమంలో ఈదుల్లో రాకపోయినా మన ప్రగతిశీల భవన నిర్మాణ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వీధుల్లో వచ్చి మనం ప్రతి ఎత్తున దశల వారీగా దాదాపు 3 నెలలు లాకౌట్ అంటే 3 నెలలు లాకౌట్ సమయంలో ఆ తర్వాత లాకౌట్ చేసినప్పటికీ మన కొత్త నిషేధాజ్ఞలు విధించినప్పటికీ నిషేధాజ్ఞలు దగ్గరించి మనం ధర్నాలు చేశాం.